అక్రమ వలసదారుల పేరుతో యువతను అమెరికా ప్రభుత్వం క్రూరమైన పద్ధతుల్లో నేరస్తుల్లా చూస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ ప్రభుత్వం వలసదారులను తిప్పి పంపేసే పేరుతో చాలా దుర్మార్గంగా అడ్డారు. ఇటీవల అమెరికాలో పర్యటించిన నారాయణ వైట్ హౌస్ ముందు మాట్లాడిన వీడియో విడుదల చేశారు. అక్రమ వలసలను మేము కూడా ప్రోత్సహించడం లేదు. భారత ప్రభుత్వం కూడా అమెరికాలో ఉన్న వలసదారులు సిపిఐ నాయకులు నారాయణ చెప్పారు. వలసదారులను గుర్తించి కొంత సమయం ఇచ్చి సహృద్భావ వాతావరణంలో తిప్పి పంపే ఏర్పాటు చేసి ఉండాల్సిందని నారాయణ అన్నారు. ఇది అమెరికన్ క్యాపిటల్ హిల్స్ అంటే మనం పార్లమెంట్ అంటాం. ఇక్కడి నుంచే నేను వీడియో తీస్తున్నాను. ప్రధానంగా ఈ అమెరికన్ గవర్నమెంట్ ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పేరుతోటి ఈ యువకుల్ని హంట్ చేస్తూ ఉన్నారు. జంతువులు వేటాడినట్టుగా, క్రిమినల్స్ని వేటాడినట్టుగా వేటాడుతున్నారు. ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని మనమేమీ సపోర్ట్ చేయడం లేదు. ట్రంప్ ప్రకటించిన వెంటనే భారతదేశ ప్రభుత్వం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీరు పంపించంటే మేము తీసుకుంటామని చెప్పారు. తప్ప చేయలే. మన వాషింగ్టన్కి మోడీ వచ్చారు, ప్రధానమంత్రి. ట్రంప్ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు, ప్రెస్ మీట్ చేశారు, గార్డెన్గా మాట్లాడుకున్నారు. కానీ మసట్ రోజు నుంచి వల్ల హంట చేయడం మొదలుపెట్టారు. నేను చెప్పేది ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ప్రాసెస్ ప్రకారం జరిగించాలి. వాళ్ళు ఫైన్ మార్నింగ్ వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు డికేట్స్ వచ్చారు. వాళ్ళు పడడానికి కావాల్సిన టైం ఇచ్చి కావాల్సిన చర్యలు తీసుకోకుండా జంతువులు వేటాడితే యువకులు కదా వాళ్ళంతా డిస్టర్బ్ అయిపోతారు. లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఆ ప్రకారం క్రూరత్వంతో కాకుండా మంచిగా చెప్పి మేము కోరుతున్నాం. ఒకవేళ మంచిగా మాట్లాడి ప్రధానమంత్రితో ప్రధానమంత్రి సానుకూలం ప్రకటించడానికి కూడా ఈ విధంగా అమెరికన్ గవర్నమెంట్ చేయడం అనేది చాలా విచారకరమైనది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అది ప్రాసెస్ ప్రకారం పంపడం మాకు అభ్యంతరం లేదు. కానీ హరాస్ చేసి యువకుల్ని డిస్టర్బ్ చేసి వాళ్ళ జీవితాలతో